మాకు మానవుడు పుట్టాడండి ఈ రోజు. రామోజీరావు గారే పుట్టాడు అనుకుంటున్నాం. ఇంట్లో వచ్చినందుకు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అమ్మా మీ పేరు? నిమ్మగడ్డ వెంకట సుజాత. ఇదేనా రామోజీరావు గారు పుట్టింది? ఇదే రామోజీరావు గారు. ఎవరు ఉంటున్నారండి ఇప్పుడు? వాళ్ళు అమ్మేసుకున్నారా? అంటే రామోజీరావు గారు అమ్మేసుకున్నారు, పునుగులు అర్జునరావు గారు కొన్నారు. అర్జునరావు గారు కాలం చేసేసారు. ఆ సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఆయన విజయవాడలో ఉంటున్నాడు. మేము అద్దెకుంటున్నాం ఇక్కడ. మీరు అద్దెకి వచ్చారు? అవును. ఎప్పుడన్నా వస్తుంటారండి? వస్తా ఉంటారు, 4 రోజులకు ఒకసారి వస్తా ఉంటారు సుబ్బారావు గారు. మామూలుగా రామోజీరావు గారి తాలూకా ఎవరు రారు, ఫ్రెష్ వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు చూసుకొని వెళ్తారు. చూసుకొని వెళ్తారు. ఈ ఊరికి ఏమేమి చేశారమ్మా? ఈ ఊరికి కొన్ని పనులు చేశారండి. చేశారు. హై స్కూల్ అన్ని కట్టారండి. హాస్టల్ కట్టారు. హై స్కూల్ కట్టారు. ఇంకేంటో చాలా చేశారండి. సుశాన రోడ్లు, రోడ్లు పోపించారు, కరెంట్ స్తంభాలు, రిటర్న్ రోడ్లు కట్టారు. చాలా బట్టి చేశారండి పనులు. ఇంకా కొన్ని చేయాల్సిన ఉన్నాయి. మరి అవి కూడా ఆ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి చేస్తే గ్రామానికి బాగుంటది. ఇల్లు అప్పటి నుంచి అలాగే ఉందండి. ఇల్లు అప్పటి నుంచి అలాగే ఉంది. అది ఇప్పుడు స్వతంత్ర పూర్వం ఉంది ఇది, స్వతంత్రం కంటే ముందు. అదే మా తాతనేనాళ్ళని నేను చెబుతున్నా. మా వాళ్ళ భార్య ఎవరండి? వాళ్ళు రామోజీరావు గారి భార్య? తాతనేనాళ్ళు నేను తాతనేనారు ఆడవచ్చునని నేను 4 మాటలు మాట్లాడాను. ఊరు ఎలా ఉందండి? అంటే ఆయన చనిపోయారు కదా ఈ రోజు. బాగానే ఉందండి, బాగానే చేశారు డెవలప్. కొంచెం ఇంకా ఊరు ఇంకా గ్రామం బాగా డెవలప్ చేస్తే జనం కూడా హుషారుగా ఉంటారు. ఊరోళ్ళు ఎలా అనుకుంటున్నారండి? చనిపోయారు కదా ఈ రోజు. బాధపడుతున్నారండి, బాధపడుతున్నారు. రామోజీరావు గారు చనిపోయినందుకు అందరికి బాధగానే ఉంది, బాధపడుతున్నారు. మాకు బాధగానే ఉంది ఒక రకంగా. మాకు మానవుడు పుట్టాడండి ఈ రోజు. రామోజీరావు గారే పుట్టాడు అనుకుంటున్నాం. ఇంట్లోకి వచ్చినందుకు ఇంట్లో వచ్చినందుకు అది